హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. సో ఈరోజు టాపిక్ వచ్చేసి స్ప్రింట్ ప్లానింగ్ అంటే ఏంటి అనే దాని గురించి డిస్కస్ చేద్దాము. సో స్ప్రింట్ అంటే ఏంటి, స్ప్రింట్ ప్లానింగ్ అంటే ఏంటి, సో మనకు స్ప్రింట్ ప్లాన్ అనేది మనకు ఒక ప్రాజెక్ట్లో ఎలాంటి రోల్ని ప్లే చేస్తుంది అనే దాని గురించి రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అలాగే మీకు రియల్ టైంలో యూజ్ అవుతుంది. అలాగే ఇంటర్వ్యూస్లో కూడా మ్యాక్సిమం అడుగుతారు స్ప్రింట్ అంటే ఏంటి, స్ప్రింట్ ప్లాన్ అంటే ఏంటి, దీన్ని ఎవరు మానిటర్ చేస్తారు, సో ఎలా ట్రాక్ చేస్తారు, దీని యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏ విధంగా ఉంటాయి అనేది మ్యాక్సిమం అడుగుతారు. ఇక్కడ అడగకపోయినా మీకు కంపెనీలో జాయిన్ అయిన తర్వాత మీకు స్ప్రింట్ గురించి కంపల్సరీగా ఐడియా అయితే ఉండాలి. సో ఎందుకంటే మనం ఫాలో అవుతేనే దాన్ని మనము క్లియర్గా అర్థం చేసుకుంటేనే కానీ మనము వర్క్ని ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకోవాలి అనేది మనకు తెలియదు. సో కాబట్టి ఈ వీడియోలో మనం మ్యాక్సిమం కవర్ చేస్తాను. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నా కూడా జస్ట్ కామెంట్లో చెప్పండి. సో మ్యాక్సిమం రిప్లై అయితే ఇస్తానండి. సో ఇంకా మనం టాపిక్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనం దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దాము. దాని తర్వాత మీకు ఇంకా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అలాగే మీకు ఇంటర్వ్యూలో అడిగినా కూడా జస్ట్ వీటి గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా సరిపోతుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే స్ప్రింట్ ప్లానింగ్ ఈజ్ అన్ ఈవెంట్ ఇన్ స్క్రమ్ దట్ కిక్స్ ఆఫ్ ద స్ప్రింట్. The purpose of sprint planning is to define what can be delivered in the sprint and how that work will be achieved. The sprint planning is done in collaboration with the whole Scrum team. సో ఇది చిన్న ఒక డెఫినేషన్ అనుకోండి. సో ఇంకా మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. సో జనరల్గా మనకు సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఎలా ఉంటుందంటే ఏదైనా ఒక ప్రాజెక్ట్ క్లయింట్ నుంచి మనకు వచ్చినప్పుడు ఫస్ట్ ఆ ప్రాజెక్ట్ని అర్థం చేసుకుంటారు. సో డెవలపర్స్ కానీ, ప్రొడక్ట్ మేనేజర్స్, ప్రొడక్ట్ ఓనర్స్ కానీ, టెస్టింగ్ మేనేజర్స్ కానీ, సో హై లెవెల్లో దాన్ని అర్థం చేసుకుంటారు. రిక్వైర్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, సో ఆ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయడానికి మన దగ్గర రిసోర్స్ ఉన్నారా లేరా, అంటే డెవలప్మెంట్ టీమ్ కానీ, అలాగే టెస్టింగ్ టీమ్ కానీ, అదర్ సెక్యూరిటీ రిలేటెడ్ సో ఎంప్లాయీస్ అయితే ఉన్నారా లేదా, ఆ టెక్నికల్ స్కిల్స్కి రిలేటెడ్ ఉన్నారా లేదా అని చెక్ చేసుకుంటారు. ఉన్న తర్వాత మన ప్రాజెక్ట్ని యాక్సెప్ట్ చేస్తాం. సో ఈ ప్రాజెక్ట్ని మేము కంప్లీట్ చేస్తాము. సో దీని యొక్క టైమింగ్స్, డెడ్ లైన్స్ అన్ని మాట్లాడుకుంటారు. సో రిక్వైర్మెంట్ని అర్థం చేసుకుంటారు. సో ఈ విధంగా హై లెవెల్లో మనకు కంప్లీట్ అయితే అవుతుందండి. సో ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మనము డెవలప్మెంట్ అనేది స్టార్ట్ చేస్తామండి. సో ఇక్కడ మనము స్ప్రింట్ ప్లానింగ్ అనేది వస్తుంది. సో ఎందుకంటే ఏదైనా ఒక ప్రాజెక్ట్ని ఎండ్ టు ఎండ్ ఒకేసారి కంప్లీట్గా చేసి మనం కస్టమర్స్ కానీ, క్లయింట్స్ కానీ ఇవ్వలేము. సో అది జనరల్గా ఎందుకంటే మనకు టైం లైన్స్ కానీ, దానికి సంబంధించిన ఏమైనా డిజైన్ లెవెల్ ఇష్యూస్ వచ్చినా కూడా, లైక్ ఏమైనా కాంప్లెక్సిటీ ఏమైనా ఉన్నాయనుకుంటా, కంపాటబిలిటీ కానీ, కాంప్లెక్సిటీ మనకు తెలియదు కదా ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో. సో అందుకని ఏం చేస్తారంటే ఫ్యూచర్స్ వైజ్గా డెవలప్ చేస్తారు. అంటే ఈ మంత్లో ఈ ఫ్యూచర్స్ మేము ఇస్తాము, ఈ మాడ్యూల్స్ మేము కంప్లీట్ చేస్తామని చెప్పేసి కమిట్మెంట్ అవుతారు. సో కమిట్మెంట్ అయిపోయిన తర్వాత క్లయింట్కి సో ఈ విధంగా అప్డేట్ ఇస్తారు. సో ఈ స్ప్రింట్లో అంటే ఈ టైంలో మేము ఈ ఫ్యూచర్స్ని కంప్లీట్ చేస్తాము. సో మాకు ఇంతమంది రిసోర్స్ వర్క్ చేస్తారు. సో వీళ్ళు టెస్ట్ ఇంజనీర్స్, వీళ్ళు డెవలపర్స్ అని చెప్పేసి క్లియర్గా వాళ్ళకైతే అప్డేట్ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో అందుకని మనకు వీక్లీ వన్స్ కానీ, ట్వైస్ కానీ క్లయింట్ కాల్స్ ఉంటాయి. సో క్లయింట్ కాల్స్లో కూడా మనం ఏం చేస్తామంటే ఏవైతే మాడ్యూల్స్ మనము కమిట్ అయి ఉంటామో, డెలివరీ చేస్తామని చెప్పేసి అగ్రి అయి ఉంటాం కదా, సో ఆ మాడ్యూల్స్ మీద వర్క్ చేసి దాంట్లో ఆ మాడ్యూల్స్ ఎంతవరకు కంప్లీట్ అయ్యాయి, దాని యొక్క ప్రోగ్రెస్ ఏ విధంగా ఉంది, దాని మీద టెస్టింగ్ ఏ విధంగా జరుగుతుంది, అలాగే ఏమైనా బ్లాకర్స్ ఉన్నాయా, ఎక్కడైనా మీరు స్ట్రక్ అయ్యారా అనే ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా, ఇంకేమైనా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా మనము క్లయింట్ మీటింగ్లో మనం అప్డేట్ చేస్తాం. సో ఈ విధంగా మనము ఒక ప్రాసెస్లో అంటే ఏదైతే మనం కమిట్మెంట్ అయి ఉంటామో అవి ప్రాపర్గా కంప్లీట్ అయ్యే విధంగా మనము వర్క్ చేసి, ఇంకేమైనా మనం ఎక్కడైనా మధ్యలో ఏమైనా స్ట్రక్ అయినా, ఇంకేమైనా అర్థం కాకపోయినా కూడా మనం క్లయింట్ నుంచి హెల్ప్ తీసుకొని ఆ ప్రాజెక్ట్ని, ఆ ఫ్యూచర్స్ని కానీ కంప్లీట్ చేయడం అయితే జరుగుతుంది. సో అదేవిధంగా మనకు స్ప్రింట్ ప్లానింగ్లో ఇంకోటి మెయిన్ రోల్ ప్లే చేసేది ఏంటంటే మనకు యూజర్ స్టోరీస్ ఉంటాయండి. సో యూజర్ స్టోరీస్ గురించి మీకు ఐడియా అయితే ఉంది కదా. సో స్ప్రింట్ ప్లానింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఈ టాస్క్లు మేము కంప్లీట్ చేస్తామని ఫైనల్గా ఒక కన్క్లూజన్ అయితే వస్తుంది కదా. సో దాని తర్వాత ఏం చేస్తారంటే డెవలపర్స్ కానీ, టెస్ట్ ఇంజనీర్స్ కానీ, వాళ్ళకి ఎవరైతే స్క్రమ్ మాస్టర్ ఉన్నారో, అలాగే ఎవరైతే మేనేజర్స్ ఉన్నారో వాళ్ళు యూజర్ స్టోరీస్ని క్రియేట్ చేస్తారు. అంటే మీ టాస్క్లు ఏంటి, మీరు ఈ వీక్లో దేని మీద వర్క్ చేయాలి అని చెప్పేసి యూజర్ స్టోరీస్ క్రియేట్ చేసి ఇండివిజువల్గా అసైన్ చేస్తారు. అసైన్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆ యూజర్ స్టోరీస్ని అర్థం చేసుకుంటారు. సో ఆ టాస్క్ ఏంటి, దాన్ని ఏ విధంగా డెవలప్ చేయాలి, లేదా ఏ విధంగా దాన్ని టెస్ట్ చేయాలి అని పూర్తిగా అర్థమైన తర్వాత ఆ యూజర్ స్టోరీస్ కింద ఇండివిజువల్గా టాస్క్స్ క్రియేట్ చేసుకుంటారు. సో యూజర్ స్టోరీ అనేది మీ మేనేజర్ కానీ, మీ స్క్రమ్ మాస్టర్ కానీ, మీ టీమ్ లీడ్ కానీ క్రియేట్ చేస్తారు. సో టాస్క్లు అనేది ఇండివిజువల్గా ఎవరైతే ఆ యూజర్ స్టోరీ మీద వర్క్ చేస్తున్నారో వాళ్ళు టాస్క్లు క్రియేట్ చేసి ఆ టాస్క్లు కంప్లీట్ అయిన తర్వాత దాన్ని క్లోజ్ చేస్తారు. సో ఆ యూజర్ స్టోరీస్ కింద ఏవైతే టాస్క్లు ఉన్నాయో అవన్నీ క్లోజ్ అయిన తర్వాత ఎవరైతే ఆ యూజర్ స్టోరీ క్రియేట్ చేశారో వాళ్ళు
ఆ టాస్క్లన్నీ స్టేటస్ అని చూసి ఓహో యూజర్ స్టోరీ కంప్లీట్ అయింది కాబట్టి ఈ యూజర్ స్టోరీని క్లోజ్ చేస్తామని చెప్పేసి వాళ్ళు క్లోజ్ చేస్తారు. అంటే ఎవరైతే క్రియేట్ చేశారో వాళ్ళు క్లోజ్ చేస్తారు జనరల్గా. సో యూజర్ స్టోరీకి మనకు క్లోజ్ చేసే యాక్సెస్ అయితే ఉండదు, ఎందుకంటే మేనేజర్ లెవెల్లో అవి క్రియేట్ అవుతాయి కాబట్టి. సో మ్యాక్సిమం వాళ్ళే చేస్తారు, లేదు అనుకుంటే మనం చేయొచ్చు చేయకపోవచ్చు. సో ఈ విధంగా మనకు స్ప్రింట్ ప్లానింగ్లో యూజర్ స్టోరీస్ కానీ టాస్క్లు కానీ ఇలాంటి కాన్సెప్ట్స్ అయితే వస్తాయి. ఎందుకంటే మనము ఏదైతే వర్క్ చేస్తున్నామో అది రికార్డెడ్గా అయితే ఉంటుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యూచర్ మీద వర్క్ చేశారు, సో కొన్ని నెలల తర్వాత వేరే ప్రాజెక్ట్కి వెళ్ళారు, మళ్ళీ బ్యాక్ వచ్చారు. సో ఆ ఫ్యూచర్ ఏంటి, ఏ విధంగా వర్క్ అవుతుంది, అలాగే ఎలా డెవలప్ చేశారనేది, దాని మీద టాస్క్లు ఏమున్నాయనేది మనకు ఆల్రెడీ మనం రికార్డ్ చేస్తుంటాం కాబట్టి ఇన్ఫర్మేషన్ మనము యూజర్ స్టోరీస్ కానీ లైక్ మనకు టాస్క్లు కానీ క్రియేట్ చేయగానే ఐడీస్తో క్రియేట్ అవుతాయి కాబట్టి ఆ ఐడీస్ మనం ఎంటర్ చేసి ఆ యొక్క ఇన్ఫర్మేషన్ మనము తెచ్చుకోవచ్చు. సో ఈ విధంగా మనము యూజర్ స్టోరీస్ని లైక్ టాస్క్లు కానీ ట్రాక్ చేస్తాము. సో ఈ ఎంటర్ ప్రాసెస్ అనేది మన స్ప్రింట్లో జరుగుతుందండి. సో డైలీ మనకు స్క్రమ్ మీటింగ్స్ కూడా ఉంటాయి కాబట్టి సో ఈరోజు ఏం చేశారు, టాస్క్లు ఏమున్నాయి, ఎంతవరకు కంప్లీట్ అయింది, ప్రోగ్రెస్ ఏ విధంగా ఉంది అనేది మన స్క్రమ్ మాస్టర్ కూడా మన నుంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకుంటారండి. సో ఇదంతా ప్రాసెస్ని హై లెవెల్లో ఈ ప్రాసెస్ మొత్తం మనకు స్ప్రింట్ ప్లానింగ్లో జరుగుతుంది. సో నెక్స్ట్ మనకు దీని యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ గురించి చూద్దాం. సో ఇందులో మనం చూసుకున్నట్టయితే స్టాండప్స్ అండి, ఫెసిలిటేట్ డైలీ స్టాండప్స్ ఆర్ ద డైలీ స్క్రమ్ యాజ్ నీడెడ్. సో స్టాండప్స్ అంటే మనకు డైలీ స్టాండప్ మీటింగ్ అయితే ఉంటుందండి. సో ఇందులో మన స్టేటస్ చెప్తాం. సో నిన్న మనం దేని మీద వర్క్ చేసాం, ఈరోజు దేని మీద వర్క్ చేయాలి, సో ఇంకేమైనా మీరు బ్లాకర్స్ అయితే ఉన్నాయా, అంటే ఎక్కడైనా మీరు స్ట్రక్ అయ్యారా, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా. సో ఓవరాల్గా ఇండివిజువల్ ఫీడ్బ్యాక్ని మనము స్క్రమ్ మాస్టర్ కానీ లైక్ టీమ్ లీడ్ కానీ మనము వాళ్ళకి అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఇటరేషన్ స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్స్ ప్రొటెక్ట్ ద టీమ్ ఫ్రమ్ ఓవర్ కమిటింగ్ అండ్ స్కోప్ క్రీప్, ఎయిడ్ ఇన్ ఎస్టిమేషన్ అండ్ సబ్ టాస్క్ క్రియేషన్. సో ఆల్రెడీ దీని గురించి మనం డిస్కస్ చేసాం కదా. సో ఇక్కడ ఏం లేదండి, స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్స్ అంటే ఏంటంటే సో ఈ స్ప్రింట్లో మీరు ఏం టాస్క్లు కంప్లీట్ చేయాలనుకుంటున్నారు, సో మీరు ఏం కమిట్ అయ్యారు, సో దాని యొక్క ప్రోగ్రెస్ ఏంటి, దాని యొక్క స్టేటస్ ఏంటి అనేది క్లియర్గా ఈ మీటింగ్స్ మనం డిస్కస్ చేస్తామండి. నెక్స్ట్ వన్ వచ్చేసి స్ప్రింట్ రివ్యూస్, పార్టిసిపేట్ ఇన్ ద మీటింగ్ అండ్ క్యాప్చర్ ఫీడ్బ్యాక్. సో ఇందులో మనము ఏవైతే ఫ్యూచర్స్ కానీ ఏవైనా మోడల్స్ కానీ వాటి గురించి డిస్కస్ చేస్తాము. అలాగే ఇంకేమైనా మనకు ఫీడ్బ్యాక్ ఏమైనా వచ్చిన క్లయింట్ నుంచి కానీ కస్టమర్స్ నుంచి కానీ సో అవి కూడా తీసుకొని వాటి మీద వర్క్ చేయడం అయితే జరుగుతుందని. లాస్ట్ వన్ వచ్చేసి రెట్రోస్పెక్టివ్స్ మీటింగ్ అండి. సో ఇందులో చూసుకుంటే నోట్ ఏరియాస్ ఫర్ ఇంప్రూవ్మెంట్స్ అండ్ యాక్షన్ ఐటమ్స్ ఫర్ ఫర్దర్ స్ప్రింట్స్. టోటల్గా మనకు స్ప్రింట్ కంప్లీట్ అయిన తర్వాత ఏం చేస్తారంటే సో అందరూ మన టీం మొత్తం డెవలప్మెంట్ కానీ టెస్టింగ్ టీం కానీ అందరూ ఈ మీటింగ్లో అటెండ్ అవుతారండి. సో ఇందులో మనము లాస్ట్ స్ప్రింట్లో ఏ విధంగా వర్క్ చేసాము, సో డ్రాబ్యాక్స్ ఏమైనా ఉన్నాయా, ఫీడ్బ్యాక్స్ కానీ ఇన్పుట్స్ కానీ సో అవన్నీ తీసుకొని నెక్స్ట్ స్ప్రింట్లో రిపీట్ అవ్వకుండా ప్రాపర్గా వర్క్ అయ్యే విధంగా సో ఇండివిజువల్ ఐడియాస్ని ఇవ్వడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఇండివిజువల్ ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటారండి. సో ఈ స్ప్రింట్ ఏ విధంగా పర్ఫామ్ చేశారు, నెక్స్ట్ స్ప్రింట్ ఇంకా బెటర్గా పర్ఫామ్ చేయాలి అని చెప్పేసి ఒక ఐడియాతో ఈ మీటింగ్ని కండక్ట్ చేస్తారండి. సో ఇదండి మనకు దీనికి సంబంధించిన రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా జస్ట్ కామెంట్ అయితే చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఓల్డ్ వీడియోస్ కూడా ఉంటాయి, అవి కూడా చూడండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతాయి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్, హ్యావ్ ఎ నైస్ డే.